వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. RG2 HMS కార్యాలయంలో మీడియా సమావేశం. శ్రీరాంపూర్లో ఆగస్టు 30-31 తేదీలలో సభలను జయప్రదం చేయాలని సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చిన RG3 కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ. మీడియా సమావేశంలో పాల్గొన్న RG3 వైస్ ప్రెసిడెంట్ శాంతి స్వరూప్, సెంట్రల్ కమిటీ సభ్యులు గోసిక అశోక్. హింద్ మజ్దూర్ సభ HMS 26వ ద్వైపాక్షిక మహాసభలు శ్రీరాంపూర్లో జరుగుచున్నవి. నస్పూర్ కాలనీ CCC మంచిర్యాల జిల్లాలోని 30-31 తారీఖు అనగా రేపు ఎల్లుండి సింగరేణి కార్మికులకు HMS తరఫున ఇదే మా ఆహ్వానం. సింగరేణి కార్మిక సోదరిమణులకు ముఖ్యంగా బొగ్గు రంగ సంస్థలన్నీ మరి ఈరోజు రాజకీయ జోక్యం వల్ల అత్యంత ప్రమాదకర పరిస్థితిలో చేరుకున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తు కాలంలో సింగరేణి సిరుల తల్లి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న భూగర్భ గనులన్నీ ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. నూతన బొగ్గు గనులు వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కూడా కానరావడం లేదు. కారణం ఏమిటంటే నూతన బొగ్గు బావులు రావాలంటే వేలం పాటలో పాల్గొని పొందాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం చేయడం జరిగింది. ఇది ఇలా చాలా దుర్మార్గం. ఉదాహరణకు మన ఇంటిలో ఉన్న బీరువాలోని బంగారం అంతా బజారు మీద పెట్టి పేకాట ఆడి గెలుచుకొని వాడుకోవాలని అన్నట్లుగా ఉంది బీజేపీ చేసిన చట్టం. కావున సింగరేణి కార్మిక సోదరులకు మరియు సోదరీమణులకు కల్వకుంట్ల కవిత గారు రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు, వారు కూడా HMS తోటి అలయన్స్ అయి మాతోటి పొత్తులో భాగంగా ఈరోజు ఈ బహిరంగ సభకు మరియు ఈ మహాసభలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. వీటన్నింటికి ఐక్య పోరాటాలు తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి సంఘటిత అసంఘటిత కార్మికులందరూ వేలం పాటతో సంబంధం లేకుండా వీటన్నింటికి ఐక్య పోరాటాలు తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి సంఘటిత అసంఘటిత కార్మికులందరూ వేలం పాటతో సంబంధం లేకుండా నూతన బొగ్గు బావుల సాధన, సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యోగ భద్రత, కాంట్రాక్ట్ కార్మికుల పర్మనెంట్, కార్మికుల ఆత్మగౌరవం, సంస్థలు అవినీతి నిర్మూలన, అనేక హక్కుల సాధన కోసం సొంతింటి పథకము ఈ నెల 30 మరియు 31 తేదీలలో రేపు జరగబోయే మహాసభల యందు చర్చించి పోరాట ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది. యావత్ సింగరేణి కార్మిక వర్గాన్ని అందరినీ పెద్ద ఎత్తున మహాసభలకు తరలి రావాలని HMS యూనియన్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో ముఖ్య అతిథిగా కామ్రేడ్ రియాజ్ అహ్మద్ గారు రాష్ట్ర అధ్యక్షులు, మరి అదేవిధంగా జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కూడా పాల్గొంటున్నారు. కావున అన్ని డివిజన్లలో సింగరేణి కార్మికులంతా సకాలంలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని HMS తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. కదలి రండి పిడికిలెత్తి కార్మికన్నలారో, మా కష్టజీవులారా, మోడీ సారు కార్మిక చట్టాలను మార్చిండో, మన హక్కులు మింగిండో. కదలి రండి పిడికిలెత్తి కార్మికన్నలారో, మా కష్టజీవులారా, మోడీ సారు కార్మిక చట్టాలను మార్చిండో, మన హక్కులు మింగిండో. అడగని చట్టాలు అంటగట్టుడెందుకు, అంబానీ ఆదాని మెప్పు పొందటందుకు. కదలి రండి అరరరే కదలి రండి, కదలి రండి పిడికిలెత్తి కార్మికన్నలారో, మా కష్టజీవులారా, మోడీ సారు కార్మిక చట్టాలను మార్చిండో, మన హక్కులు మింగిండో.